హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా పెరట్లో ఉన్న పూల మొక్కలండి. ఇవి మొల్లలు. మొక్క పేరు, పువ్వుల పేరు మొల్లలు. ఒకసారి నేను బంతినారు నాటాను కదా, ఇదిగోండి, ఇదైతే ఓక బంతి. పువ్వులు పూస్తున్నాయండి. ఇవి ముద్దబంతి. ఇది పసుపు రంగు, ఇది బాగా కొంచెం ఎర్రగా ఉంది, కలర్ ఆరెంజ్ కలర్లో ఉంది ముద్దబంతి పువ్వులు. ఒకసారి నేను నాటాను కదా, అవి అయితే పువ్వులు పూస్తున్నాయండి. ఇంకా కృష్ణబంతి అయితే పూయట్లేదు. అలాగే పువ్వులు కూడా కనకాంబరాలు 4 మొక్కలు ఉంటే పువ్వులు ఇడిసినాయండి. అవి కూడా కోసాను, మాల కడదామని. పిల్లలు పెట్టుకుంటారు కదా, పిల్లలు నేను కూడా పెట్టుకొచ్చాను. గులాబీ చెట్టును కూడా 2 గులాబీలు విడిసినాయి, అవి కూడా కోసానండి. మొల్లలో పువ్వులు కూడా కొంచెం ఉంటే అవి కూడా కోసాను. మొల్లల పువ్వులును అంటే తెల్ల పువ్వులు కనకాంబరాలకు కలిపి మాల కడుతున్నానండి. పిల్లలు అయితే మధ్యాహ్నం మాటలు కడుతున్నాను. పొడుగున్నారు పిల్లలు, ఇంకా పిల్లల్ని ఎగ్గొట్టడం ఎందుకులే అని నేనే తీసుకుని మాల కడుతున్నాను. మాల అయితే రెడీ అయిపోయిందండి. లోపల నేను పువ్వులు కట్టేదానికి ముందు వెన్నపూస చేసి నెయ్యి కాసానండి. అదేమో చల్లారుతుందని లోపల పూలు మాల కడతానికి వచ్చాను అనమాట. పూలు కోసి మాల అయితే ఇలా కట్టానండి. ఇంకొకరు వీడియో తీస్తే మట్టుకి మాల అనేది ఫస్ట్ నుంచి చూపించవచ్చు. ఇంకా నేనే కడుతున్నాను కదా మాల, ఫస్ట్లో చూపించి ఆపేసి మొత్తం మాల అంతా అయిన తర్వాత మళ్ళీ మీకు చూపించాను. నెయ్యి అయితే చల్లారిపోయి ఉంటుంది, చూద్దాం రండి. నెయ్యి కాసానండి వెనపూస తీసి. అంటే చాలాసార్లు మన ఛానల్లో పెట్టాను వెన్నపూస తీయటం, నెయ్యి కాయటం అన్నీ. ఇంక ఈసారి డైరెక్ట్గా నెయ్యి కాసేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు. చల్లారిపోయింది కదా, బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే ఇదండి.
ఇది పెట్టు